హాయ్ హలో నమస్తే. మనసుకి ఉల్లాసం హరివిల్లు, పిల్లలకి సంతోషం చిరుజల్లు, మనందరినీ థ్రిల్ చేసేందుకు వచ్చేసింది మన జెల్. మరి ఇవాళ హరీష థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్ ఏం తీసుకొచ్చింది అని మీరు ఎంతో యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇవాళ నేనేం తీసుకొచ్చానంటే స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ డ్రింక్ తీసుకొచ్చేసా. స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఆప్రికాట్స్ తెలుగులో జల్దారు అంటారు. అండ్ బ్రౌన్ షుగర్, ఆరెంజ్, లైమ్, అనాస పువ్వు, లవంగం, కుంకుమ పువ్వు, ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఏం చేయాలి, స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో బ్రౌన్ షుగర్ వేసుకుందాం. సో బ్రౌన్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇది ఎక్కువ వేడైపోయింది అనుకోండి, బ్రౌన్ షుగర్ కాస్త మాడిపోద్ది. కొంచెం వెయిట్ చేసుకొని వేసుకుంటే అప్పుడు మనకి మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆప్రికాట్స్, జల్దారు, ఆప్రికాట్స్ కూడా వేసేసుకుందాం. మీరు కొంచెం మర్చిపోయినా రెసిపీ టేస్ట్ పోద్దండి. అండ్ ఇప్పుడు ఆరెంజ్ కూడా వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఓన్లీ బ్రౌన్ షుగర్ మనం కొంచెం వేసాం కదా, సో బ్రౌన్ షుగర్ ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే స్వీట్ ఎక్కువైపోతుంది. కాబట్టి అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇవన్నీ బాయిల్ చేసుకుంటే అన్ని మంచిగా మెల్ట్ అయిపోతాయి. అండ్ ఇందులో అనాసి పువ్వు కూడా వేసుకోవాలి, వేసేసుకున్నాం. అండ్ లవంగా అండ్ కుంకుమ పువ్వు. అండ్ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్. అండ్ లైమ్ జ్యూస్ కూడా వేసుకోవాలి. సో ఎప్పుడు ఆరెంజ్ చూసినా కూడా నాకు మా చెల్లి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయి. సో ఇలా స్టవ్ మీద ఒక 5 to 6 minutes పెట్టాలండి. సో అయిపోయింది 5 to 6 minutes. సో ఆఫ్ చేసేసా. స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ జ్యూస్ ఇది అయిపోయింది. ఇది చల్లారాలంటే బోల్డ్ టైం పడుతుంది. ఏం చేయాలి రూమ్ టెంపరేచర్ రావడానికి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో తెలుసా? చెప్తాను, ఆగండి, వెయిట్ చేయండి. ఒక జార్ తీసుకొని జార్లో ఏం వేసుకోవాలి తెలుసా? ఒక్క నిమిషం. జార్లో ఐస్ వేసుకోవాలి. జిల్ చాలా కూల్. చూసారా, రూమ్ టెంపరేచర్ రావడానికి కూడా నేను ఐస్ వాడుతున్నా. బాబా నువ్వు గ్రేట్ హరీషా. ఇప్పుడు ఐస్ ని ఇందులో వేసేసుకుందాం. సో ఐస్ కూడా ఇందులో నుంచి ఇవి కొంచెం పక్కకి వేసేద్దాం. ఆరెంజ్ ముక్కలు, అనాసి ఫ్లవర్ అండ్ ఇంకా కొంచెం లవంగాలు కూడా ఉంటాయి పక్కన సిద్ధం. ఎందుకంటే ఇలా మరగబెట్టిన తర్వాత ఈ లవంగాలు ఉన్న ఫ్లేవర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది కాబట్టి ఇవి కూడా తీసేస్తున్నా. ఇందులో జగ్లో జార్లో పోసేసుకుందాం. ఇదొక 2 minutes లో రూమ్ టెంపరేచర్ అయిపోద్ది. 2 minutes కూడా అవసరం లేదు, ఓన్లీ 30 seconds రూమ్ టెంపరేచర్ వచ్చేసింది. సరే 30 seconds కూడా పట్టలేదు. గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం. దీనిలో ఆప్రికాట్స్, కుంకుమ పువ్వు, ఆరెంజ్ జ్యూస్ అన్ని కదా వేసాం కదా, అసలు చాలా బాగుందండి స్మెల్ అయితే.
ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. మరి గార్నిష్ చేసుకుందామా? గార్నిషింగ్ కోసం ఆరెంజెస్ కదా, అందుకే ఆరెంజ్ రెడీ చేసి పెట్టా. సో ఆరెంజ్ ని కూడా కట్ చేసుకుందాం. సో ఆరెంజ్ తో గార్నిష్ చేసా. అండ్ ఇంకోటి క్యారమిల్ కూడా తీసుకొచ్చా. స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తా, ఎందుకంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని. సో నేను ఇంకా ఆగను. వావ్, ఎంత బాగుంది తెలుసా అండి ఆప్రికాట్స్ ఆరెంజ్ జ్యూస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ డ్రింక్. ఆరెంజ్ ముక్కలు, ఆప్రికాట్స్, బ్రౌన్ షుగర్, లవంగం, కుంకుమ పువ్వు, అనాసి పువ్వు, ఆరెంజ్ జ్యూస్. తయారీ విధానం: ఒక బౌల్ ని తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. తరువాత బౌల్లో బ్రౌన్ షుగర్ వేసి వేడి చేయాలి. తరువాత అందులో జల్దారు, ఆరెంజ్ ముక్కలు, కొంత వాటర్ పోసి అనాసి పువ్వు, లవంగం, కుంకుమ పువ్వు, ఆరెంజ్ జ్యూస్ మరియు లెమన్ జ్యూస్ పోసి 5 లేదా 6 నిమిషాలు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక జార్ లో ఐస్ ముక్కలు వేసి దానిలో వేడి చేసిన ద్రవాన్ని పోసి చల్లారిన తర్వాత గ్లాస్ లో పోసుకొని గార్నిష్ చేసుకుంటే స్పైసీ ఆప్రికాట్స్ వింటర్ ఆరెంజ్ జ్యూస్ రెడీ. ఇంకో డ్రింక్ కూడా నేను రెడీ చేసి పెట్టాను. అదేంటో తెలుసా? మౌంటైన్ మిస్ట్. ఏంటి మౌంటైన్ మిస్ట్ అంటుంది అనుకుంటున్నారు కదా? నేను మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పగానే ఆ పేరు ఎందుకు పెట్టానో మీకే అర్థమైపోతుందండి. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఆల్బుకర్, లిచీ క్రష్, ఆపిల్ జ్యూస్, లైమ్ జ్యూస్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా? పర్వతాల దగ్గరే దొరుకుతాయండి. అందుకే దీనికి మౌంటైన్ మిస్ట్ అని పేరు వచ్చింది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చలో. ఇవాళ మన ఎపిసోడ్ లోకి శేఖర్ గారు వచ్చేసారు. శేఖర్ గారిని కొంచెం పక్కన పెట్టి ఈ ఆల్బుకర్ని కట్ చేసుకుందాం. సో ఆల్బుకర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. ఎందుకంటే శేఖర్ గారిలో వేసుకుని షేక్ చేసుకోవాలి కదా. సో షేకర్ లో వేసుకునే ముందు ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకుందాం. సో బ్లెండింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఈ ముక్కలన్నీ కట్ చేసిన ముక్కలను ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. అండ్ ఇందులో లిచీ క్రష్ కూడా వేసుకుందాం. సో లిచీ క్రష్ కూడా వేసేసుకుందాం. అండ్ మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చలో, లిచీ క్రష్ కూడా మిక్స్ అయిపోయింది. ఈ జ్యూస్ ని శేఖర్ గారి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆల్బుకార్ ఇంకా లిచీ క్రష్. ఇందులో ఆపిల్ జ్యూస్ కూడా వేసుకుందాం. కొంచెం ఆపిల్ జ్యూస్, ఇంకా లైమ్ జ్యూస్. చాలా మంచిదండి. సో అందుకే ప్రతి దాంట్లో కూడా లైమ్ వేసుకుంటే చాలా మంచిది. అండ్ స్కిన్ కి కూడా లైమ్ ఫేస్ ప్యాక్స్ తెచ్చుకుంటారు కదా, దాంట్లో ఈ లైమ్ జ్యూస్ వేసి వాడితే చాలా అంటే చాలా బాగుంటుంది. వచ్చేసింది. అండ్ దీంట్లో ఇప్పుడు జిల్ చల్ల చల్ల కూల్ కూల్ ఐస్ వేసుకుందాం. ఐస్ తీసుకొచ్చేసా. సో లేట్ చేయకుండా ఐస్ వేసేసుకొని షేక్ చేసుకోవాలి. ఇలాగే వేసాను అనుకోండి మీద పడిపోద్ది, కాబట్టి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వేయండి. చాలు. అండ్ ఇప్పుడు శేఖర్ గారి ముందు ఎక్కడ పోయింది? టైట్ గా పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి? షేక్ చేయాలి.
చూసారా, మౌంటైన్ మిస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం. ఇందాక మనం ఆల్బుకారా వేసాం కదా, సో అది పైన తొక్కంత అలాగే ఉంది కాబట్టి నీట్ గా ఓన్లీ జ్యూస్ రావడానికి మాత్రమే ఈ స్టెయినర్ పెట్టి నేను ఇందులో పోస్తున్నాను. స్టెయినర్ పెట్టి నీట్ గా చెత్త రాకుండా మౌంటైన్ మిస్ట్ ని ఈ గ్లాస్ లో ఎంతో బ్యూటిఫుల్ గా పోసేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇందులో ప్లెయిన్ సోడా కలుపుకుందాం. అండ్ మీకు తెలుసా, ఈ స్మెల్ ఫీల్ వస్తే చాలండి, అక్కడ మౌంటైన్ లో ఉన్నంత ఫీల్ వస్తుంది. అక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇంకా తాగితే అక్కడ తేలుతున్నట్టే ఉంటుంది తెలుసా. చూసారా, ఆలు బుకారా గ్రేప్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా గార్నిష్ చేస్తారో. ఇలా పెట్టేస్తే మౌంటైన్ మిస్ట్ రెడీ అయిపోయింది. పర్వతాల దగ్గర దొరికే ఫ్రూట్స్ తో నేను మౌంటైన్ మిస్ట్ ని రెడీ చేసేసాను. ఇక లేట్ చేయకుండా నేను అక్కడికి వెళ్ళిపోతా, అంటే తాగి ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తా. వావ్, ఎంత బాగుందో. ఆలు బుకారా, లిచీ క్రష్, యాపిల్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేసి తాగితే సీరియస్లీ నాకు ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళొచ్చినట్టే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నాకు వచ్చిన ఫీలింగ్ ఎంత హాయిగా ఉందో ఆ ఫీలింగ్ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మౌంటైన్ మిస్ట్ కావాల్సిన పదార్థాలు: ఆల్బుకారా, లెమన్, లిచీ క్రష్, యాపిల్ జ్యూస్, ఐస్ ముక్కలు. తయారీ విధానం: ముందుగా ఆలు బుకారా పండు ముక్కలుగా కట్ చేసి ఒక బ్లెండర్ బౌల్లో వేసి లిచీ క్రష్ కొంత వాటర్ పోసి బ్లెండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని షేకర్ లో పోసి అందులో యాపిల్ జ్యూస్, ఐస్ ముక్కలు వేసి షేక్ చేయాలి. దీనిని గ్లాస్ లో వడపోసి ప్లెయిన్ సోడా కలిపి గార్నిష్ చేసుకుంటే మౌంటైన్ మిస్ట్ రెడీ. ఇదండి ఇవాళ జిల్ అనిపించే ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్ తో మీ ముందుంటది మీ హరిషా. జిల్ చల్లచల్లా కూల్ కూల్. బై బై. స్ట్రాబెరీ బెజిల్ జ్యూస్. వర్జిన్స్ మేరీ. ఇది తాగితే సీరియస్లీ అంటే చాలా కూల్ అయిపోతుంది.